ఇప్పుడు చెప్పండి, అర్థం కావట్లేదు కదా నీ బ్రతుకు అంతా? నువ్వు అనుకునే జరగట్లా, అనుకోని జరుగుతున్నాయి అనే ఫీలింగ్ ఉంది కదా. పర్వాలేదు, ఒక్కటి నమ్ము, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న సమస్తము పక్కన పెడితే ముందు మన బ్రతుకుల సంగతి తీసుకుంటే మన జీవితాల్లో మనకు అర్థం కాని గలిబిలి గందరగోళం దేవునికి బాగానే అర్థమవుతుంది. ఎడిపోతున్నానో ఏమైపోతుందో అనే చింత నీకొద్దు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద ఎందుకు? దోణి నడుపుతున్నవాడు, నీ ఓడ నడుపుతున్నవాడు, నీ బ్రతుకు నావ నడుపుతున్నవాడు దేవుడు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. ఎందుకు? సమస్తము ఎరిగిన దేవుడు నన్ను నడుపుతున్నాడు. కొన్ని నేను అనుకునే జరగకపోయినా, కొన్ని నేను అనుకోని జరిగిన, ఏవి జరిగినా అవన్నీ ఆయన వశంలో ఉండి జరిగితే నాకంతే చాలా. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించుచున్నాడని నేను ఎరుగుదును. నా మంచి నేను ఆలోచించేదానికంటే కూడా మరి ఎక్కువగా నా మంచిని ఆయన ఆశిస్తాడు, ఆలోచిస్తాడని నేను ఎరుగుదును. ఆయన మంచి జ్ఞానవంతుడని నేను ఎరుగుదును. పిచ్చి పనులు చేయడని నేను ఎరుగుదును. నా జీవితంలో వ్యర్థమైన పరిస్థితులను అనవసరంగా రానియడని నేను ఎరుగుదును. ఏదైనా రానిచ్చాడు అంటే దాంతో నాకు అవసరం ఉంది అని నేను ఎరుగుదును. కాబట్టి దాన్ని బట్టి కూడా ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలే తప్ప నేనేమి హడావుడైపోయే పరిస్థితి ఏం లే. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుడేమి చేయుచున్నాడు అన్న ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం, భూమి మీద తనకిష్టం వచ్చినట్టు సమస్తము జరిగించుచున్నాడు. ఓకే, ఇంకా ఏమి చేయుచున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. ఏమండి, నువ్వు నీతో పాటు కూర్చున్న వాళ్ళతో కలిసి నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు. నిన్ను గురించి మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వింటున్నాడు. తెలుసా? మిరియాము అహరోను ఏం మాట్లాడుకున్నారో మోషేకి తెలియదు. వాళ్ళు గుట్టుగా మాట్లాడుకున్నారు ఏదో. కూషు దేశపు స్త్రీ విషయంలో సణిగారు. మోషే చేతనే పలికించనా, మా చేత పలికించలేదా, మేము కూడా ప్రవక్తలనే అన్నట్టు మాట్లాడారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. ఈ సంగతులు ఎవరు విన్నారు? చూడు, 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు త్వరగా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. అది ఆ ముక్క మనకు కావాలి ఇప్పుడు. యెహోవా ఏ మాట వినెను? వీళ్ళేమన్నారు? ఆ మాట వినెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విని ఊరుకున్నాడా? వెంటనే ఫోన్ వచ్చింది వాళ్ళిద్దరికి, ఇంకొకటికి కూడా వచ్చింది. మాట పడ్డోడికి ఫోన్ వచ్చింది, మాట అన్నోళ్ళకి ఫోన్ వచ్చింది. ముగ్గురు కలిసి రండి అక్కడికి అన్నాడు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, మాట్లాడాలి, కొంచెం పర్సనల్ అన్నాడు. దేవునికి మహిమ. చదువు తల్లి. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. అమ్మో, హఠాత్తుగా విన్నాడు. వెంటనే డోసు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి. విషం ఎక్కింది, ఎక్కిన విషయం దించాలా, లేకపోతే ఈ విషయం అందరికి ఎక్కిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కిన విషయం దించకపోతే ఆ విషయాన్ని అందరికి ఎక్కించి అందరినీ మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు తిప్పుతారు. అప్పుడు మళ్ళా కొంత జన నష్టం జరిగిద్ది. అహరోను మిరియాములు కూడా సావగొట్టాల్సి వచ్చింది. అందుకే అర్జెంటుగా రండి అన్నాడు. వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే
వాళ్ళన్న మాటల్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రవక్తలా? చదువు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా, మీలో ప్రవక్త ఎవరైనా ఉంటే నేను కలలో మాట్లాడతాను. నేను చెప్పాలనుకున్నవేవో గూఢభావంతో తెలియజేస్తాను, మార్మికంగా తెలియజేస్తాను. చదువు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా? నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తికి విరోధంగా మాట్లాడటం ఉంది, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడటం ఉంది. నన్ను వ్యక్తిగతంగా 100 దూషించుకొని, నన్ను వ్యక్తిగతంగా 100 ప్రచారాలు చేసుకొని, 100 నిందలేయని, 200 అబద్ధాలు చెప్పని, 100 విష ప్రచారాలు చేయని, ఐ డోంట్ కేర్. అక్కడ మాత్రం మోషే స్టెప్ తీసుకుంటా. మిక్కిలి సాత్వికుడై దేవుని వైపే చూస్తా. ఎందుకంటే లేఖనంలో చెప్పాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. సో నాకు వ్యతిరేకంగా మాట్లాడితే, నన్ను నిందిస్తే అది దేవుని చేతికి అప్పగిస్తా. కాబట్టి ఇలాంటి వ్యక్తిగత జీవితాలను విమర్శించే వాళ్ళ విషయంలో మోషే ఏం చేశాడు? దేవుని చేతికి అప్పచెప్పాడు, పట్టించుకోవాలి, వదిలేశాడు. దేవుడు వదిలేశాడు, కానీ వాళ్ళు పలికిన ఆ మాట యెహోవా విన్నాడు. దేవుడు ఎప్పుడు పట్టించుకున్నాడు అంటే మోషే వదిలేసినప్పుడు పట్టించుకున్నాడు. మోషే ఒకవేళ వాళ్ళతో వ్యాజ్యం ఆడితే దేవుడు మౌనం అయిపోవునేమో. మోషే ఓర్చుకున్నాడు ఆ నిందని, ఆ అవమానాన్ని, ఆ తృణీకారాన్ని, ఆ తిరస్కారాన్ని, ఆ ఎగతాళిని. మోషే సాత్వికంతో మోషేకి విరోధంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని సాత్వికంగా, ఓర్పుగా సహించి దాటి వెళ్ళిపోయాడు పక్కకి. మనం కూడా మన వ్యక్తిగత జీవితాలను అన్యాయంగా నిందపాలు చేస్తే నువ్వు 100 సమాధానాలు చెప్పు. నిందా ప్రచారం చేసేవాడు నిందని వ్యాపింపజేయడానికే పూనుకుంటాడు. అర్థమైందా? కాబట్టి సమాధానమే అనవసరం. వాడికి సమాధానం దేవుడే చెప్తాడు. దేవుడు ప్రేరేపించిన ప్రజలే చెప్తారు. భక్తులు మాట్లాడుకునే మాటలే కాదు, భక్తుల గురించి ఏ గుంటనక్క ఏమేం మాట్లాడుకుంటుందో, ఏ గుంటనక్కలు ఎక్కడి నుంచి ఏమేం మాట్లాడుతున్నాయో అన్నీ దేవుడు వింటాడు. అర్థమైందా? అసూయతో రగిలిపోయే నక్కలు, కుళ్ళుతో కుళ్ళిపోయే నక్కలు, గుంటలు ఇట్లా గుంట తీయాలి, అట్లా గుంట తీయాలని ఏ గుంట నక్క ఏ విధంగా గుంటలు దోడతాయో కొన్ని గుంట నక్కలు బయటికి కనపడవు. కొన్ని గుంట నక్కలు మనకు బయటికి కనపడవు, కానీ గుంటలో ఉండి రంధ్రాలు దోడతా ఉంటాయి. అవి బయటికి కనపడవు. వాటి ముఖాలు బయటికి చూపించాలంటే భయం ఈ గుంట నక్కలకి. కొన్ని ఇంట్లో ఉండి డిస్కషన్ చేస్తూ ఉంటాయి, భక్తులకు కీడు చేయాలని. వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు. నీ గురించి నీకు కీడు తలపెట్టాలని, నిన్ను నిందించాలని, పాడు చేయాలని, పతనం చేయాలని, నీ మీద నలుగురికి కానిపోని లేనిపోని మాటలు చెప్పి నిన్ను పాడు చేయాలని కొంతమంది నీ విషయంలో, నీ సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నువ్వు సహోదరులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నారో, నీ గురించి చాటున ఏమేమి మాట్లాడుతున్నారో మొత్తం వింటున్నాడు. హామాను ఫ్యామిలీ డిస్కషన్ మొత్తం విని, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? భార్య ప్రశ్న. రాజుగారి ఆస్థానానికి వెళ్తున్నాను. ఎందుకండి? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, నైట్ అయిపోయింది కదా, నిద్రపోండి, తెల్లవారు వెళుతురు. కానీ ఏమిటో నిద్రపోయేది? వాడిని నాశనం చేసిన దాకా నాకు నిద్ర పట్టదు, నాకు తిండి పట్టదు, నిద్ర పట్టదు.
ప్రజలంతా నిన్ను ఇంతసేటు సన్మానించి నీ అధికారానికి లోబడితే ఆ ఒక్కడు ఏం చేస్తాడండి? వదిలేసేయండి అంటే, నో, రుణశేషం శత్రుశేషం ఉండకూడదు అని చంపేయాలి, వాడి జాతినే లేకుండా చేయాలి. ఏం చేస్తారు? రాజుగారి దగ్గరికి వెళ్తాను, ముందు వాడి సంగతి చూస్తా, తర్వాత వాడి జాతి సంగతి చూస్తా. రాజుగారి దగ్గరికి వెళ్తా, నాకున్న అధికారాన్ని బట్టి నేను ఏ జామును పోయినా రాజు నన్ను స్వాగతిస్తాడు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఈ మొర్దెకై అనువానికి శిక్ష విధించడానికి పర్మిషన్ తీసుకొని వస్తా, వాడి జాతిని నాశనం చేసే విషయం కూడా మాట్లాడొస్తా. మొండి మనిషి అండి మీరు, ఎంత చెప్పినా వినరు, మీ ఇష్టం. పోయాడు ఆ జామున. ఎందుకు పోతున్నాడు? తన దాసునికి కీడు కల్పించడానికి పోతున్నాడు. ఎవరి దాసునికి? దేవుని దాసునికి. ఎవరు మేలుకున్నారు? దేవుడు మేలుకొని చూస్తున్నాడు. మొర్దెకై ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మొర్దెకై హాయిగా నిద్రపోతున్నాడు. మొర్దెకైకి గుంట తీయాలనుకున్న వాళ్ళేమో మేలుకొని ఉన్నారు. వీళ్ళు మేలుకున్నారు, పాపం వాళ్ళకి తెలియదు. మొర్దెకై దేవుడు, మొర్దెకై సేవిస్తున్న ఆ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కొనకడు, నిద్రపోడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాడు అనుకున్నాడు, హామాను నైట్ బొబ్బ పెట్టి తెల్లారి నిద్ర లేపే స్థితి ఇశ్రాయేల్ దేవుడు కూడా ఉంటుంది అనుకున్నాడు. అర్థమైందా? నైట్ కొంతమందికి నేను గతంలో సేవించిన దానిలో అది ఉంది. సాయంత్రం నైట్ కాగానే బొబ్బ పెట్టి ఉయ్యాలు ఊపుతాం మేము, తెల్లవారు రాగానే లేపుతాం, ఇంకా నిద్రలే అని. మా గతంలో వదిలేదే. ఇప్పుడైతే ఇక రాత్రి పగలు తేడా లేకుండా ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోని దేవుని దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ఇక పవళింపు సేవలు లేవు, మేలుకొలుపు సేవలు లేవు. ఒకసారి ఒక దేవుని బిడ్డ చెప్పినట్టు గుర్తున్నాడు. పాప మంచి జాబ్ ఆ బిడ్డది. పై అధికారి పెద్ద శోధన. పాపం ఎంత తమాయించుకున్న ఆ శోధన ఒగదగట్లా ఏడిపిస్తానే ఉన్నాడు పాపం ఈ బిడ్డని, దేవుని బిడ్డని. ఆ రోజు ఏదో ఒక విషయం కాడ బాగా ఇబ్బంది పెట్టేసి అసలు ఆ వ్యక్తి ఉద్యోగానికి అసలు పెట్టాడంట. మరుసటి రోజు నీ ఉద్యోగం ఉంటే అప్పుడు చెప్పు అన్నారంట. ఈరోజు అయింది నీ పని, ఇక రేపు నీ ఉద్యోగంలో ఉండవు, చేస్తాను, నీ అంతు తేలుస్తాను, ఖచ్చితంగా చూసుకో, గ్యారంటీ, రేపు నువ్వు జాబులో ఉండవు, ఇంటికాడ కూర్చుంటావు అని వార్నింగ్ ఇచ్చాడంట. పాపం దేవుడిని నమ్ముకున్నాడు. ఏం చేస్తాడు? ప్రభువా, నేను ఏమనలేదు, అన్యాయంగా ఇప్పటికే నన్ను ఎన్నోసార్లు తిట్టి విసిగించి శోధించి ఇబ్బంది పెడితే ఓర్చుకున్నాను. న్యాయం అడిగినందుకు ఎందుకు సార్ ఇలాగ నన్ను ఇంత వేధిస్తున్నారు, ఎందుకు సార్ అని న్యాయం అడిగినందుకు నా విషయంలో ఎంత దుర్మార్గం చేయడానికి పూనుకున్నాడు. ఇంకా నేనేం చేయగలను దేవా? అతను నా పై అధికారికి నేనేం చేయగలను? నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇక రేపటితో నాకు జాబ్ లేదంటే మరి నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి? ప్రభువా సహాయం చేయి, నీ చేతికి అప్పచెప్తున్నానని అప్పచెప్పేశాడు, వదిలేశాడు, విశ్వాసం ఉంచాడు. ఇక పోనీ దేవుడు ఎట్లా చేయాలంటే అట్లా చేశాడు. పోనీ దేవునికి స్తోత్రం అని ఇక హాయిగా ఆదమర్చింద్రపోతున్నాడు. రేపటి రోజు నువ్వు ఉద్యోగంలో ఉంటే నీ అంతు తేలుస్తా, నీకు ఉద్యోగం ఉంటే చూసుకొని అన్నాడు కదా వీడు ఆలోచిస్తున్నాడు. వాడి మీద ఏమేమి కంప్లైంట్ రాసి వాడిని వెంటనే సస్పెండ్ అయ్యేటట్టు, వెంటనే వాడి జాబు తొలగించబడేటట్టు ఏం చేస్తే సరిపోతుందని ఆలోచన చేస్తున్నాను. నైటు తెల్లవారి ఇతనికి ఫోను. ఎవరికి? దేవుని బిడ్డకి ఫోన్. ఏమన్నా తెలుసా? నైట్ టైం అతని మీద ఆ గొడవకు దిగినటువంటి వ్యక్తి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. పర్సనే లేడు అసలు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఎంత డేంజర్ అనుకున్నారు? చెరపకురా చెడేవని
పక్కన వాడిని నాశనం చేయాలి, పక్కన వాడికి గుంట తీయాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎట్లా నాశనం అవుతారో ఇది ఈ రియల్ స్టోరీ ఒక ఉదంతం. నీకు ఉద్యోగమే లేకుండా, నీకు లైఫ్ లేకుండా చేస్తానన్నోడికి లైఫ్ లేకుండా పోయింది. మళ్ళీ నైట్ తెల్లారేటప్పటికి డెడ్ బాడీ. ఇలాంటి స్టోరీలు ఎన్నో దేవుని బిడ్డల పక్షంగా దేవుని ఉగ్రత చూపిన అనుభవాలు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా కనపడిద్ది. దేవుడు నిద్రపోతాడా? దేవుడు కళ్ళు లేకుండా ఉన్నాడా? నరులకు మనకు కళ్ళు ఇచ్చినోడు చూడడా? మనకు చెవులు ఇచ్చినోడుకి వినపడదా? వీడు కుట్ర పని పోతున్నాడు మొర్దెకై నాశనం చేయాలని. దేవుడు అక్కడ అహస్వేరోషుకు నిద్ర పట్టకుండా చేశాడు. వాస్తవంగా సాయంత్రానికి మ్యూజిక్లోళ్ళు వచ్చి మ్యూజిక్లు వేస్తే, డ్యాన్స్లోళ్ళు వచ్చి 2 డ్యాన్స్లు వేస్తే, పాటలోళ్ళు వచ్చి 2 పాటలు పాడేస్తే ఇది గురకబెడతాడు లెక్క ప్రకారం నిద్రపోవాలి. ఇక ఆ రాత్రి మ్యూజిక్లో వాయించిన ఎప్పుడు రా అన్నాడు. సార్ 2 స్టెప్పులు వేస్తాం సార్ అంటే, ఏం స్టెప్పులు పండి అన్నాడు. సార్ పాట పాడతాం బొబ్బండి సార్ అంటే, ఏంట్రా పాడేది పండి, నాకు నిద్ర పట్టట్లేదు పండి అన్నాడు. మొత్తం అడ్రస్ లేకుండా పోయారు ఆ గదిలోంచి. ఒక్కడే కూర్చున్నాడు. ఎందుకు నిద్ర పట్టిద్ది? ఆయన చేయగలడు నిద్ర పట్టకుండా. వీడు ఎంత తిప్పలు పడ నిద్ర రావట్లా. అహస్వేరోషు రాజుకి చిరాకు పెట్టి కూర్చొని, ఎవరక్కడ అన్నారు. చిత్త మహారాజు, రాజ్యపు సమాచార గ్రంథం, రాజ్యంలో ఏమేమి జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటాను, తీసిరా నా పుస్తకాన్ని తెచ్చిపెట్టండి రా, నిద్ర రావట్లేదు నాకని రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి ఆయన ముందు పెట్టారు. పేజీ తిప్పి చూస్తున్నాడు. ఈ డేట్లో ఏమైంది, ఈ డేట్లో ఏమైంది, ఈ డేట్లో ఏమేమి విషయాలు జరిగినాయని వచ్చి కరెక్ట్గా మొర్దెకై పేజీ దగ్గరకు వచ్చి ఆగాడు. ఇతను నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మొర్దెకై అనేవాడు. నా మీద ఇద్దరు విషప్రయోగం లేకపోతే ఏదో ప్రమాదాన్ని కల్పించడానికి పూనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని మనకు అందించి నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఇతనికి మనం న్యాయం చేశామా, ఏమన్నా గౌరవించామా, సన్మానం చేశామా అడిగాడు. అయ్యగారు, మీరు ఇప్పుడే ఈ పుస్తకం దగ్గరకు వచ్చింది, ఏం జరుగుతుందో మీరు ఏం పట్టించుకుంటున్నారు? కాబట్టి ఏం జరుగుతుందనేది మీకు తెలియదు కాబట్టి మ్యాటర్ మీ దగ్గర రాలేదు. పాపం అతను మీ ప్రాణాలు కాపాడింది నిజం, కానీ అతనికి ఏ సన్మానం జరగలేదు. అతను కూడా దాని విషయంలో ఏం పట్టించుకోలేదు. ఒక రాజుగా ఉండి ఇంత మేలు పొంది నేను కృతజ్ఞత చూపించకపోతే విలువేముంది? ఈ మొర్దెకైకి మనం న్యాయం చేయాల్సిందే అని మొర్దెకై అనేవానికి ఫేవర్గా అనుకూలమైన ఆలోచన రాజుకు కల్పించి రెడీ చేసి కూర్చోబెట్టాడు దేవుడు. వాడొచ్చాడు గుంట తోడదామని. ఎవరికి? వాడు రాగానే, హమను భలే టయానికి వచ్చావా కదా. యెహోవా రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, రాజునైనా నేను ఎవరినైనా ఘనపరచాలనుకున్నాను అనుకో, టాపు, ఇక అంతకు మించిన ఘనత లేదు అన్నంత అద్భుతమైన సన్మానం చేయాలి ఒకడికి. ఎలా చేస్తే బాగుంటుంది అన్నాడు. వీడి ఫీలింగ్ ఏంది? ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా, బాగా ఘనతలో ఉంది, రాజుగారి అధికారం కూడా పొందింది మనమే కదా, ఇక నన్నుగా ఇంకెవరిలే గణపరిచేది నన్నేలేని, రాజా తమరెక్కే వాహనం ఎక్కించి రాజవస్త్రాలు దొడిగించి కిరీటం ధరింపజే. చదువు ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం అంట చూడు. రాజు గణపరచన అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను వీడు అనుకున్నాడు నన్నే కదా అనుకొని, చూడు ఏమేం చెబుతున్నాడు. రాజు కనపరచన అపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకొని రాజవస్త్రాల్ని, రాజు యొక్క గుర్రమును, ఆ గుర్రాన్ని రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును. అబ్బాబు వీడి ఆశ, వీడు అసలు అంటే ఇవన్నీ వీడు పొందాలని. ఇవన్నీ వీడు పొందాలని. చదువు
ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దుకైకి అలాగునని చేయుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుడైన మొర్దెకైకి నీవు అలాగు చేయమన్నాడు. దిమ్మ తిరిగింది వీడికి. వీడేమనుకున్నాడు? వీడికి అవన్నీ చేపిస్తాడేమనుకున్నాడు. ఇప్పుడు చిత్రం చూడు, ఎవడి చావు కోరి వచ్చాడో వానినే ఇప్పుడు గుర్రం ఎక్కించి తిప్పించాల్సి వచ్చింది. వీడే భలే తిప్పుతాడండి మలుపులు దేవుడు. ఇక్కడే కాదు, మోషే దగ్గర కూడా ఇశ్రాయేలు పిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నాడు. ఒక బొడ్డోడు వచ్చి యువరాణి చేతికి చిక్కితే ఆ యువరాణి వీడు నా కొడుకని పెంచడం మొదలు పెడితే ఇశ్రాయేలీల బానిస బిడ్డే ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఒళ్ళో పెరగటం మొదలుపెట్టాడు. తిప్పుతాడు మలుపు. భలే భలే మలుపులు. మలుపు తిరిగే ఇంత చేసే ఊరేగింపు చేసే ముసుకేసుకొని ఇంటికి పోయినాక భార్య ఏమనే ఇంటికి పోయి ముసుకేసుకొని కూర్చునే క్యావురే అనే భార్య. క్యావురే హస్బెండో ఏంట్రా బెండ్ అయిపోయావు, ఏం జరిగిందని. చూడిగా కనపడిందా? కనపడలేదా? హామాను తనకు సంభవించిన అధ్యాయము వచనము చదువు అమ్మా. 13వ వచనం. అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చెబుతాము, చదువు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరూషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల యూదుల వంశపు వాడైతే అతని మీద నీకు జయము కలుగదు. చెప్పి పడేసింది. జెరూషా, నువ్వేనయ్యో మీ ఆయన కన్నా. అద్భుతమైన మాట చెప్పేసింది. నువ్వు అన్యులతో పెట్టుకుంటే నువ్వు జయం పొందుతావు. నువ్వు ఇప్పుడు ఎవరితో గొడవ పడ్డావో అతడు ఒకవేళ దేవుని సంబంధి అయితే ఆ వ్యక్తి మీద నీకు జయము కలగదు. నన్ను నిజముగా నా దేవుడే పిలిచి ఉంటే, నన్ను నా దేవుడే ఆయన సేవలో నడిపిస్తూ ఉంటే, నా మీద ఎవడు ఎన్ని కుట్రలు పన్నినా వాడు దెబ్బతింటమే కానీ వాడికి నా మీద జయము కలగదు అనే నిశ్చయత మనకు ఉండాలి. హల్లెలూయా. తోడురా 100 గుంటలు తోడు. ఆ 100 గుంటల్లో నువ్వు నీ వాళ్ళు పడటమే, ఏమీ కాదు. నువ్వు దేవుని సంబంధివై ఉంటే చాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఎవడెన్నన్నా చేసుకొని, ఎవరు ఎంతమంది ఎన్ని తిప్పలన్నా పడని, వారికి నీ మీద జయము కలగదో. ఎందుకు? మనకు జయమై ఉన్నవాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? భక్తుల మాటలు వింటున్నాడు. అంతేకాదు, భక్తుల గురించి ఎవడు ఏం మాట్లాడుకుంటున్నాడో కూడా, తన బిడ్డలకు ఎవడు ఏ కీడు తలపెట్ట కోరుతున్నాడో కూడా, తన బిడ్డలకు ఎవడు ఏ నష్టము కలిగించాలనుకుంటున్నాడో కూడా. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎవడో మంత్రాలు చేస్తున్నాడన్నా, నా మీద మంత్రాలు చేస్తున్నాడన్నా, మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడన్నా, నాకు అట్లా చేస్తున్నాడన్నా, ఇట్లా చేస్తున్నాడన్నా అంట. నేను చెబుతున్నా, నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు. నీ మీద మంత్రప్రయోగం ఎవడో చేస్తున్నాడు. మరి నిన్ను పిలిచినోడు, నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు చూస్తా ఊరుకుంటాడేంది? చేసేవాడి మూతే పగిలిపోద్ది అంతున. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ మంత్రాలు చదవటానికి వాడి మూతి కూడా ఉండదు. యేసు రక్తం ఏం చెయ్యం.
అయిపోతుంది అంతే. ఎందుకు? నీ పక్షమున నీకు తోడై ఉన్నవాడు కొనకడు నిద్రపోడు. మళ్ళీ పాట వస్తుండే, మరి పాడితేనేమో పాటలు ఎక్కువ అవుతుండే. వద్దులే, ఎందుకంటే మీకు తెలుసులే, తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరోననే మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు, వింటున్నాడు. రైట్. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నావు వింటాడు. నీవు దేవుని భక్తుడిగా భక్తురాలిగా నువ్వు నీ తోటి వారితో ఏం మాట్లాడుతున్నావో కూడా వింటాడు ఆయన. అందుకే మన మాటలు ఎప్పుడు కూడా దేవుని ఘనపరచున్నట్లుగా, దేవునికి మహిమ చెల్లించున్నట్లుగా, ఆయన సంతోషించున్నట్లుగా, ఆయన మహిమ నొందునట్లుగా విశ్వాసముతో కూడినవై అవి ఆశీర్వాదకరమైన మాటలై ఉండునట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి మనం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రములు. నానావిధ సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, వ్యాధుల చేత, కలతల చేత, కన్నీళ్ల చేత, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో రకరకాల వేదనలతో నీ సముఖంలో నిలిచిన నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసు. నీ బిడ్డల యొక్క స్థితిగతులు, ఆత్మీయ స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడవు. నా ప్రభా, నీవు సహాయం చేయకపోతే మాకు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ చూస్తున్నానన్నావు, నడిపిస్తున్నానన్నావు, వింటున్నానన్నావు, రాస్తున్నానన్నావు. సమస్తము నా చిత్తానుసారమున జరిగిస్తున్నాను. అన్నీ నాకు తేటగానే ఉన్నాయి, నాకేమీ కన్ఫ్యూజ్ లేదు. నీ జీవిత విషయంలో కూడా నాకేం కన్ఫ్యూజన్ లేదు, క్లియర్గా ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలందరి జీవితాలని చేతుల్లో పెడుతున్నా. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి తొలగిపోవునుగాక. నీ బిడ్డలకు మనోధైర్యం దయచేయండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటి విషయంలో గొప్ప సమాధానం వారు స్పష్టంగా పొందాలి. పొందిన వారెల్లా సాక్షులుగా నిలవాలి. ఎన్ని జీవితాలలో ఆవేదన ఉందో, ఆక్రందన ఉందో అది తొలగించబడి సమాధానంగా, సంతోషంగా మారాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు. ప్రతి విధమైన వ్యాధులను, దయ్యపు పీడలను యేసు నామములో వెళ్ళగొట్టు. తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల ప్రసాదించు. కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు. ఇంకా ఏవేవి అక్కర్లు కలిగి ఉన్నారో, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో, వారు చేస్తున్న ఉపాధి విషయంలో, పిల్లల విషయంలో సహాయముచ్చి నీ బిడ్డలు పొద్దస్తమానం ఈ శరీర సంబంధమైన సమస్యల కోసం కాదు, ఆత్మ సంబంధులై ఆత్మల కొరకు ప్రయాసపడి అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి వాడబడే పాత్రలు కావాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, సేవ చేసే వాళ్ళు కావాలి, ఆత్మలను నీ కొరకు సిద్ధపరిచేవారు కావాలి. బిడ్డలను బలపరచు, ప్రార్థన యోధులుగా తయారు చేయండి. సమయమును పోనీయోగ సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రార్థన కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండటానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి, ప్రార్థన ద్వారా ప్రతి సంగతిని గురించి మోకాళ్ళ మీద నీ దగ్గరికి రావడానికి మా బిడ్డలందరికీ ప్రోత్సాహాన్ని, పురికొల్పును దయచేయి. ఎదుటున్న బిడ్డలను వారి పసి బిడ్డలతో సహా దీవించున్నా. కృపా, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, దీవెనను, కృపను దయచేయి. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రభువా క్షేమాన్ని, సమాధానాన్ని, స్వస్థతను, దీవెనను దయచేయి. వారు ఎదుర్కొంటున్న ప్రతి వేదన యేసు నామములో కంప్లీట్ గా తొలగునుగా. గొప్ప ఆదరణ దయచేసి మా అనుబంధాన్ని నీ కృపలో స్థిరపరిచి నానాటికి బలాభివృద్ధిని కలిగించి ఈ పనిని, పరిచర్యను అనేక రీతుల విస్తరింపచేయమని సంఘములు వ్యాపింపజేస్తున్నావు. స్తోత్రమయ్యా. ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాలి ప్రభు. సత్యం పక్షంగా పోరాడుతున్న మాకు జయమునిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దుర్బోధన కూకటి వేళతో సహా ప్రకలించి సత్యస్థాపన జరిగించడానికి ఓ నా తండ్రి ఏలియావలె నీ నామం కొరకు నడుము గట్టి ఉండగా కావాల్సిన అభిషేకము దయచేయండి. నీవే రేపి ఉన్నావు, నీకు వందనాలు. ఈ కార్యమంతటిని నీవే జయకరంగా జరిగించి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నడిపించునుగాక. ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ
హృదయపూర్వక వందనాలు, శుభాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. జూమ్లో కనిపిస్తున్న వారందరికీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీకు కూడా